హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రీసెర్చరర్స్ యూట్యూబ్ ఛానల్. మనలో చాలామంది రోడ్లపైన, ట్రైన్లో హిజ్రాలను చూసినప్పుడు మనలో ఎవరో ఒకరు కాస్త వెనక్కి తగ్గడం, టెన్షన్ పడడం చేస్తాం. కానీ వాళ్ళు ఎవరు, ఎందుకు ఇలా ఉంటారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హిజ్రాల నిజమైన చరిత్ర, విశ్వాసాలు, ఆధ్యాత్మిక శక్తి గురించి. హిజ్రా అనే పదం అరబిక్ భాషలో తప్పించుకున్నవారు లేదా వేరుగా జీవించేవారు అని అర్థం. ఇండియాలో వీరిని తృతీయ పుంలింగం లేదా మూడవ లింగం అని పిలుస్తారు. పురుషుడు కాదు, స్త్రీ కూడా కాదు, ఈ రెండింటి మధ్య ఉన్న ఒక ప్రత్యేక జీవరూపం. వీళ్ళలో రేర్గా కొందరు పుట్టడం టాలెంట్గా పుడతారు, మరికొందరు తమ మనసు, శరీరం, భావాల ఆధారంగా స్త్రీ రూపాన్ని ఎంచుకుంటారు. హిజ్రా చరిత్ర చాలా వేల సంవత్సరాల నాటిది. ముఘల్ కాలంలో వీరు రాజదర్బార్లో ముఖ్యమైన స్థానాలు పొందారు. ప్రత్యేకంగా ఖజానా రక్షకులుగా, నాట్య కళాకారులుగా, రాజరహస్య రక్షకులుగా పనిచేసేవాళ్ళు. మహాభారతంలో అర్జునుడు కూడా ఒకసారి హిజ్రా రూపంలో జీవించాడు. పాండవులు అజ్ఞాతవాసం వెళ్ళినప్పుడు అర్జునుడు గృహణాల అనే మహిళా రూపం తీసుకున్నాడు. అప్పుడు అతను విరాటరాజు ఇంట్లో రాజకుమార్తెలకు నాట్యం, సంగీతం నేర్పేవాడు. శరీరం ఎలా ఉన్నా శక్తి, ధైర్యం, ప్రతిభ మనసులోనే ఉంటాయి. అందుకే అర్జునుడు బుహనాల రూపం హిజ్రాల ఆధ్యాత్మిక ప్రతీకగా గుర్తించబడింది. అదే విధంగానే రామాయణంలో కూడా శ్రీరాముడు అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు హిజ్రాలు 14 సంవత్సరాలు ఎదురు చూశారు. తిరిగి వచ్చాక రాముడు వీళ్ళను ఆశీర్వదించే, మీ ఆశీర్వాదం ఎప్పుడు ఫలిస్తుంది అని అన్నాడు. హిజ్రాలు అనేక దేవతల భక్తులు కూడా. ముఖ్యంగా ఎల్లమ్మ, మహంకాళి, బహుచరమాత, పోచమ్మ, రేణుకాదేవి దేవాలయాల్లో వీరి భక్తి చాలా ప్రత్యేకం. వాళ్ళు డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, ఇది కేవలం వినోదం కాదు, భక్తికి మరో రూపం కూడా. వీళ్ళు దేవుడి ముందు డ్యాన్స్ చేస్తే అది దేవుణ్ణి సంతోషపరిచే ఒక పూజ విధానం. అర్ధనారీశ్వరుడు అనే ఒక శివుడి రూపం ఉంది. దాని అర్థం సగం పురుషుడు అయిన శివుడు, సగం స్త్రీ అయిన పార్వతీదేవి ఇద్దరి కలయిక. హిజ్రాలు ఈ సమతత్వానికి సాక్ష్యం. అందుకే శక్తి దేవతల ముందు వారి నృత్యం చేస్తారు. సాంప్రదాయంగా హిజ్రాలు ఒక గురు చెల్లెల వ్యవస్థలో జీవిస్తారు. ఒక పెద్ద గురు హిజ్రా కింద పలు చిన్నవారు చెల్లెలు ఉంటారు. వీళ్ళు ఒక కుటుంబంలాగా ఉంటారు, ఒకరిని ఒకరు చూసుకుంటారు. జీవనాధారంగా వీళ్ళు పండుగలు, పెళ్ళిళ్ళు, పిల్లలు పుట్టిన వేళలో ఆశీర్వదించి డబ్బులు సంపాదిస్తారు. కొంతమంది ఆర్టిస్టులు, మేకప్ ఆర్టిస్టులు, సోషల్ ఇన్ఫ్లుయెన్స్లకు కూడా అవుతారు. ఇప్పటికీ కూడా చాలామంది హిజ్రాలను చూసి వాళ్ళని దూరం పెడతారు. వాళ్ళను అవమానంగా చూసే సమాజం ఇప్పటికీ ఉంది. కానీ వాస్తవంగా వాళ్ళు కూడా మనలాగే భావాలు, కళ్ళు, ఆశలు కలిగి ఉన్నవాళ్ళు. 2014లో ఇండియా సుప్రీంకోర్టు హిజ్రాలను థర్డ్ జెండర్గా చట్టబద్ధంగా గుర్తించి వాళ్ళకి విద్య, ఉద్యోగం, ఓటు హక్కు అన్నీ ప్రొవైడ్ చేసింది. హిజ్రాల ఆశీర్వాదం ఎందుకు అంత పవిత్రం? మన పూర్వీకులు నమ్మేవారు హిజ్రాలు దేవుణ్ణి ప్రత్యేక ఆశీర్వాదం పొందినవారు అని. వాళ్ళు ఎవరికైనా శుభాకాంక్షలు ఇస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం ఉండేది. ఇలా చాలా సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండేవాడు. తన దగ్గర ఎంతో సంపద, బలమైన రాజ్యం ఉన్న శాంతి మాత్రం లేదు. అందుకు కారణం తన భార్యకి పిల్లలు పుట్టకపోవడం. ఆ రాజు పిల్లలు పుట్టాలని ఎన్నో పూజలు, యాగాలు చేస్తాడు, కానీ ఫలితం లేదు. అప్పుడు కొంతమంది హిజ్రాలు వచ్చి రాణిని ఆశీర్వదించారు. ఇది జరిగిన కొన్ని నెలలకి ఆ రాణి గర్భవతి అయ్యి ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఇంకా అప్పటి నుండి వాళ్ళ ఆశీర్వాదం ఇంకా బలంగా ఏర్పడింది. అందుకే పుట్టిన పిల్లలకి, పెళ్లి జంటలకి వాళ్ళని పిలిపించి ఆశీర్వదిస్తారు.
హిజ్రాలు మన సమాజంలో ఉండడం మనందరికీ ఒక ప్రత్యేక శక్తి. వాళ్ళు దేవుడితో ఆధ్యాత్మికంగా కలిగిన మనుషులు. మనము వాళ్ళని గౌరవంగా చూడాలి. చాలామంది వాళ్ళని డ్యాన్స్ చేయమని పిలిపించి బ్యాడ్గా టచ్ చేస్తున్నారు. వాళ్ళు అలా డ్యాన్స్ చేసేది మనీ కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం. వాళ్ళు కూడా మనలాగే దేవుడి సృష్టి. సో ఎప్పుడైనా మీరు హిజ్రాలను చూస్తే కనీసం ఒక 20 రూపీస్ అయినా ఇచ్చి ఒక స్మైల్ ఇవ్వండి. ఎందుకంటే ఆ స్మైల్ వాళ్ళకి ఒక బ్లెస్సింగ్ లాంటిది. ఈ వీడియో మీకు నచ్చుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన హిజ్రాలకు ఈ వీడియోని షేర్ చేయండి.